బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హీరో నందమూరి బాలకృష్ణకి షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్ట్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా కాలు జారి పడిపోవడంతో మోకాలికి స్వల్ప గాయమైంది. 111వ సినిమాలో భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే బాలయ్యను క్యారవాన్ కి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లుగా సమాచారం తెలుస్తోంది. హీరో నందమూరి బాలకృష్ణకి షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. కాకినాడ పోర్ట్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా కాలు జారి పడిపోవడంతో మోకాలికి స్వల్ప గాయాలైంది. 111వ సినిమాలో భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే బాలయ్యను క్యారవాన్ కి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్, బాలకృష్ణకి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లాలో ఎన్బీకే 111 షూటింగ్ జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే దీనికి సంబంధించి కాకినాడ పోర్ట్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంతో రానున్న సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్ వారు తీసుకున్న క్రమంలో కాలు జారి పడిపోవడంతో కూడా మోకాలకి చిన్నపాటి గాయమైంది. ఈ గాయం అవడంతో హుటాహుట్న అక్కడున్న టారీ వ్యాన్ లో కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి అనంతరం అక్కడి నుంచి కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి సత్య స్కాన్ సెంటర్ లో కూడా వారు స్కాన్ చేయించింది. అనంతరం కూడా ఆ స్కాన్ రిపోర్టుల ఆధారంతో ప్రస్తుతం అయితే ఎటువంటి గాయాలేం జరగలేదు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో డాక్టర్లు వారు ఇచ్చిన ట్రీట్మెంట్ తో వారు ఇచ్చిన టాబ్లెట్స్ తో కూడా ఇప్పుడు ఏవైతే కాకినాడ జిఆర్టీ గ్రాండ్ లో కూడా వారు ప్రస్తుతం విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మరికొద్దిసేపట్లో కూడా హైదరాబాద్ వెళ్లే అవకాశం నుంచి అక్కడున్న వారు సిబ్బంది చెప్పే ఇప్పటికే ఈ 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న క్రమంలో కూడా హైదరాబాద్ వారి నివాసానికి వెళ్లి అక్కడ రెస్ట్ తీసుకుని చెప్పి బాలకృష్ణ వారు చెప్పినట్లయితే వారి సిబ్బంది అయితే చెప్తున్న సమాచారం. అయితే ఇప్పటికే షూటింగ్ నేపథ్యంలో ఈ మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య జరిగిన యాక్షన్ సీన్ లో కాలు జారి పడిపోవడంతో కూడా ఈ మోకాలకి స్వల్ప గాయాలు అవడంతో కూడా స్థానిక ప్రైవేట్ స్కాన్ చేసిన అనంతరం కూడా ఇప్పటికే వైద్యులు ఇచ్చిన సూచనల మేరకు ఎటువంటి ప్రాణాపాయం లేదు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏవైతే ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ వారి సిబ్బంది ఎవరుతున్నారో వారంతా కూడా షూటింగ్ అయితే నిలిపేసిన పరిస్థితి. అయితే 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోవాలి. దాని అనంతరం కూడా మరి షూటింగ్ ప్రారంభమవుతుంది. షూటింగ్ వెళ్తున్న క్రమంలో ఒకసారిగా ఈ గాయాలు అవడంతో కూడా అక్కడున్న సిబ్బంది కూడా కొంత నిరాశ పొందిన పరిస్థితి చెప్పచ్చు. అయితే ఈ కాకినాడ పోర్ట్ లో ఎన్బీకే 111 సంబంధించి అక్కడున్న షూటింగ్ లో ఒక్కసారిగా ఈ గాయాలు తగలడంతో పాటు ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం, 2 రోజుల పాటు కూడా రెస్ట్ తీసుకోమని చెప్పడం. ఇప్పటికే దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా హైదరాబాద్ అయితే మాత్రం బాలకృష్ణ అని చెప్పి చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.